అరుణాచల మహిమ. మీరు ఎప్పుడైనా ఏదైనా చోటుకు వెళ్ళినప్పుడు ఏ కారణం లేకపోయినా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందా? అస్సలు ప్రయత్నం చేయకుండానే మీ ఆలోచనలు ఆగిపోయి నిశ్శబ్దంగా మారిపోయారా? భారతదేశంలో అలాంటి ఒక అద్భుతమైన చోటు ఉంది. అదే అరుణాచలేశ్వరాలయం. అక్కడ శివుడు మాట్లాడడు అని అంటారు, కాని ఆయన అన్నింటికీ సమాధానం ఇస్తారు. మామూలుగా ఏ గుడిలో చూసినా శివుడు లోపల గర్భగుడిలో ఉంటారు. కాని అరుణాచలంలో శివుడు కేవలం గుడి లోపలే కాదు, ఆ కొండ మొత్తం శివుడే. ఆ పవిత్రమైన కొండనే మనం అరుణాచలమని పిలుచుకుంటాం. దీనిని ఎవరూ చెక్కలేదు, ఎవరూ కట్టలేదు. అందుకే భక్తులు ఏమంటారంటే, మీరు ఇక్కడికి శివుడిని చూడటానికి రారు, ఆయన ముందు నిలబడటానికి వస్తారు. మన పురాణాల ప్రకారం ఈ ప్రపంచం పంచభూతాలతో తయారైంది: భూమి, నీరు, నిప్పు, గాలి మరియు ఆకాశం. శివుడిని ఈ 5 రూపాల్లో 5 ముఖ్యమైన చోట్ల పూజిస్తారు. కాంచీపురంలో భూమిగా, జంబుకేశ్వరంలో నీరుగా, కాళహస్తిలో గాలిగా, చిదంబరంలో ఆకాశంగా పూజిస్తే మన అరుణాచలంలో ఆయన నిప్పు రూపంలో ఉంటారు. అందుకే దీనిని అగ్నిక్షేత్రం అంటారు. చాలా ఏళ్ల క్రితం బ్రహ్మదేవుడు మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే గొడవ వచ్చింది. అప్పుడు శివుడు వాదించకుండా ఒక పెద్ద అగ్ని స్తంభంలా మారిపోయారు. ఆ నిప్పు ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు శివుడు ఒకటే చెప్పారు: అహంకారంతో ఉన్నప్పుడు ఏదీ అర్థం కాదు. ఆ అగ్ని స్తంభమే తరువాత శాంతించి అరుణాచల కొండగా మారింది. చాలామంది ఇక్కడికి ఏ కోరికలు లేకుండా వస్తారు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు వారి మనస్సు ఎంతో తేలికగా మారిపోతుంది. ఎండుగడ్డిని మంట ఎలా కాల్చేస్తుందో మన బాధల్ని, కష్టాల్ని అరుణాచలం అలా దహించేస్తుంది. చాలా నిశ్శబ్దంగా, చాలా మెల్లగా. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దారి ఉంటుంది. దీనినే గిరిప్రదక్షిణ అంటారు. పేద, ధనిక తేడా లేకుండా అందరిక్కడ కాళ్లకి చెప్పులు లేకుండా నడుస్తారు. కొందరు కన్నీళ్లతో నడిస్తే మరికొందరు నవ్వుతూ, ఇంకొందరు మౌనంగా నడుస్తారు. అక్కడ వేసే ప్రతి అడుగు జీవితంలో ఒక భారాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. అక్కడ మంత్రాలు అక్కర్లేదు, కేవలం నడవండి, శివుడు మీ పక్కనే నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అరుణాచలం గుడి చాలా పెద్దది, కాని అక్కడ మనకి నచ్చేది ఆ కట్టడాలు కాదు, అక్కడ ఉండే ఆ ప్రశాంతత. దీపాలు వెలిగి గంటలు మోగుతున్నప్పుడు శివుడు మౌనంగా మనల్ని చూస్తున్నట్లే ఉంటుంది. ఏటా కార్తీక దీపం రోజున కొండపైన ఒక పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. అక్కడ విగ్రహాలు ఉండవు, కేవలం చీకటిలో ఆ నిప్పు మాత్రమే కనిపిస్తుంది. అది మనకి ఒకటే చెప్తుంది: చీకటి ఎంత ఉన్నా సత్యం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఒక చిన్న పిల్లాడు భయంతో, అయోమయంతో ఇక్కడికి వచ్చాడు. ఆయన అక్కడ మౌనంగా కూర్చుని రమణ మహర్షిగా మారారు. ఆయన జీవితాంతం ఒకటే చెప్పారు: అరుణాచలమే నా గురువు అని. ఆయన దగ్గర కూర్చుంటే మాటలు లేకపోయినా మనస్సుకి ప్రశాంతత దొరికేది. ఎందుకంటే ఈ కొండ మాట్లాడకుండానే ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. అరుణాచలంలో ఉండటం ఒక వరం. అది అద్భుతాలు చేస్తానని చెప్పదు, కానీ అంతకంటే గొప్పవైన ప్రశాంతతని, ధైర్యాన్ని ఇస్తుంది. మీరు కోరుకున్నది ఇక్కడ దొరకకపోవచ్చు, కానీ మీకు ఏది అవసరమో అది మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక ప్రశాంతమైన మనసు, ఒక తేలికైన హృదయం. అదే అరుణాచలం, అదే శివుడు. హరహర మహాదేవ్. ధన్యవాదాలు. ఇలాంటి దివ్య కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.